హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం చిన్నయ్య గుట్టల దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో అది చూడడానికి ఎలా ఉంటుందంటే దట్టమైన అడవిలో ఉంటుంది. సో అక్కడ కొన్ని గుట్టలు అయితే ఉంటాయి. ఆ గుట్టల్ని దాటి మనం వెళ్ళినట్టయితే అక్కడ మంచుకొండలు అనే ప్రాంతం అయితే ఉంటుంది. ఆ ప్రాంతంలో మనం చప్పట్లు కొడితే నీళ్ళు వస్తాయి అనమాట. సో ఆ ప్రాంతానికి అయితే ఈరోజు అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను దగ్గర దాకా వచ్చేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తుంటే సో ఇదంతా దట్టమైన అడవి అనమాట. సో ఈ రోడ్డు చూసినా మనకంతా బాగా ఉండదు, ఇదంతా రాళ్లతో మట్టితో ఉంటుంది, సరిగ్గా నడవడం కూడా వీలు కాదనమాట. సో ఈ ప్లేస్ చూసినట్టయితే ఇలా ఉంటుంది, ఇదంతా అడవి ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఈ దారి గుండా మనం వెళ్తే మనం ఆ లొకేషన్కి అయితే చేరుకోగలుగుతాము. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ని నీటి బుగ్గ అని పిలుస్తారు. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది. మీరు దీంట్లో క్లియర్గా చూసినట్టయితే ఇది ఆల్వేస్ దీని నుంచి వాటర్ అయితే పైకి వస్తుంటాయి. ఏ సీజన్లో చూసినా దీని నుంచి అయితే వాటర్ వస్తుంటాయి. సో ఇదైతే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ చిన్నయ్య దేవుని దగ్గరికి అయితే మనం దగ్గరగా వచ్చేస్తున్నాం. సో ఇటు మనం లెఫ్ట్ టర్న్ కాగానే చిన్నయ్య దేవుని గుడి అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, బుగ్గ అనే ప్లేస్ నుంచి ఈ దారి గుండా మనం వచ్చినట్టయితే ఇక్కడ చిన్నయ్య దేవుడు అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడికైతే చాలామంది వచ్చి ఈ మొక్కులు అయితే చెల్లించుకుంటారనమాట. అయితే ప్రజెంట్ మనం ఈ రూట్ నుండి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నాకు మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు, చాలామంది అయితే ఉంటారు. సో ఇదంతా కూడా చిన్నయ్య గుట్ట అని చెప్పి దీన్ని అంటారనమాట, అంటే చిన్నయ్య దేవుడు అని అంటారనమాట. అయితే ఇది కాకుండా పెద్దయ్య దేవుడు అని చెప్పి ఇంకొకటి అయితే ఉంటుంది. అయితే దీని స్థల పురాణం చూసినట్టయితే అయితే కుంతీదేవి అట పిల్లలు కావాలని చెప్పి శివునికి పూజ చేస్తుందట. అయితే పూజ చేసినప్పుడు శివుడు వెంటనే పిల్లల్ని ఇవ్వడట. అయితే దానికోసం ఏమో తపస్సు చేస్తుందట కుంతీదేవి. సో తపస్సు చేసినప్పుడు శివుడు ఏమని అంటాడటంటే చేపలు కానీ కప్పలు కానీ ముట్టని నీళ్ళని, తర్వాత కుమ్మరి చేయని కుండని, సో ఇలా వాటిలో నైవేద్యం పెట్టమని చెప్పి శివుడు అడుగుతాడట. సో ఈమె వాటి కోసం చాలా తిరుగుతుందట, వెతుకుతుందట. సో అవి ఏమి దొరకక సో ఆమె స్వయంగా ఒక కుండ లాంటి పాత్రను అయితే చేసి అయితే చేపలు కానీ కప్పలు కానీ ముట్ట నీళ్ళ కోసం ఆమె తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆమె సొమ్మసిల్లి పడిపోతుందట. సో అలా పడిపోయినప్పుడు శివుడి ఆమె తపస్సుని కానీ లేకపోతే ఆమె ఇంటెన్షన్ కానీ అవన్నీ చూసి ఏంటంటే ఆటోమేటిక్గా రాళ్ళ నుంచి వాటర్ అయితే పంపిస్తారట పైనుండి. సో అలా ఏంటంటే ఆ వాటర్ తీసుకొని ఆమె శివునికి నైవేద్యం పెడితే సో దానికి వరం ఇచ్చి శివుడు
ధర్మరాజుని భీముణ్ణి సో ఇలా పాండవులను అయితే తన కడుపులో అయితే పుట్టే విధంగా వరం అయితే ఇస్తాడట. అయితే ఈ పెద్దయ్య దేవుడు అంటే ధర్మరాజుని పెద్దయ్య దేవుడు అని పిలుస్తారట, ఈ భీముని చిన్నయ్య దేవుడు అని పిలుస్తారట. అయితే ప్రజెంట్ మనం వచ్చిన ఈ లొకేషన్ చిన్నయ్య దేవుడు, ఇంకొకటి పెద్దయ్య దేవుడు అనే లొకేషన్ అయితే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వ్లాగ్లో ఆ పెద్దయ్య లొకేషన్ అయితే చూపిస్తాను. దానికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కంప్లీట్గా అడవి గుండెనైతే అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చిన లొకేషన్కి ఇది వచ్చేసి లక్ష్మీపేట నుంచి రావచ్చు రూటు. సో మనం వెళ్ళే రూట్ అయితే మనం ఇప్పుడు చూసాం కదా. సో ఈ రూట్ గుండా అయితే మనము ఈ చిన్నయ్య దేవుని దగ్గర రావచ్చు. కానీ పెద్దయ్య దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఈ రూట్ కాదు, ఇక్కడ నుంచి వేరే లొకేషన్ ద్వారా అంటే వేరే రూట్ ద్వారా అయితే వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఒక గుహ అయితే ఉంటుందట, ఆ గుహ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. కానీ సో ఇక్కడ నుంచి అది ప్రజెంట్ అయితే దాన్ని క్లోజ్ చేశారనమాట. సో ఆ గుహని నేను చూపిస్తాను. అదే కాకుండా ఈ లొకేషన్ దేవుడు కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఈ చిన్నయ్య గుట్ట ఈ స్థల పురాణం ఈ విధంగా అయితే చెప్తానమాట. అయితే ఇదే కాకుండా ఇక్కడ భీముడు అంటే ఈ చిన్నయ్య దేవుని భీముడిని చిన్నయ్య దేవుని వీళ్ళు కొలుస్తారు. అయితే నాయక్పూడి వంశానికి చెందిన హిడింబిని భీముడు మ్యారేజ్ చేసుకుంటాడట. సో ఆ లొకేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే మనం వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం ఒకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, మీరు బ్యాక్ సైడ్ కనిపించేంత కూడా ఈ చిన్నయ్య దేవుడికి సంబంధించిన ఈ టెంపుల్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట బ్యాక్ సైడ్. సో ఈ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి అయితే పూజలు అయితే అవి చెల్లిస్తుంటారు అనమాట. అంటే మొక్కుబడులు ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చుట్టూ చూస్తే మాత్రం దీనికి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ అల్లుబండ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే లొకేషన్లో అయితే అది ఈజీగా లేస్తే మనం కోరుకున్న కోరికలు తీరవు అని అంటారు. ఒకవేళ అది హార్డ్గా లేస్తే మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో తీరవు వీళ్ళైతే నమ్ముతారు అన్నమాట. సో ఒక్కసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు ఇలా అయితే చేస్తారనమాట. సో అది హార్డ్గా లేస్తే అది తీరుతుందని లేకపోతే తీరదని ఎస్ఆర్ నో టైప్లో అయితే ఇది చేస్తారు.
సంచలకి ఇట్లా నిమ్మకాయ ఉన్నదారా నువ్వు కూడా మన సంచులు ఫ్రెండ్స్ ఈ దారి గుండా వస్తే ఇది వచ్చేసి చిన్నయ్య దేవుని గుడి అంటారు. అయితే ఇంకా ఇటువైపు వెళ్తే సో ఇది కనిపించేది చిన్నయ్య దేవుని గుడి, నాకు బ్యాక్ సైడ్ కనిపించేది. బట్ ఈ రోడ్ గుండా వెళ్తే సో ఇలా వెళ్తే భీముడు దున్నిన ఆ ప్లేస్ కానీ ఆ రాళ్ళపైన అచ్చులు గుర్తులన్నీ ఉంటాయట. సో ఇటువైపు వెళ్తే అవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఈ మంచుకొండలు అనే ప్రాంతం కూడా ఇటువైపు వెళ్తే వస్తుందన్నమాట. అంటే మనం చప్పట్లు కొడితే నీరు వస్తుందని చెప్పి అన్నాం కదా, సో ఆ ప్లేస్ ఇటువైపు నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. సో ఇలా అయితే మనం వెళ్దాం. సో ఇలా ఒక 2.5 కిలోమీటర్స్ వెళ్తే అదైతే వస్తుందన్నమాట. సో అటు వెళ్ళడానికి ఇదన్నమాట. సో ఇలా అయితే మనం వెళ్తాం అక్కడికి. ఇది నడుచుకుంటూ వెళ్ళాలి, ఇటైతే వెహికల్స్ అయితే వెళ్ళవు. సో దారి అయితే ఇలా ఉంటుంది. దారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా రాళ్ళతో అయితే ఉంటుంది. సో రాళ్ళ గుండా ఇలాంటి దారి గుండా అయితే వెళ్ళాలి. ఇది దట్టమైన అడవి అన్నమాట. సో ఇక్కడ ఈవెన్ మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు. సో అలా అయితే ఇది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మంచుకొండల ప్రాంతానికి లేకపోతే భీముడు దున్నిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇవి అయితే ఇలా ఉంటుంది. సో ఈ రాళ్ళతోనైతే ఉంటుంది. సో ఈ పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ ఈ రాళ్ళు ఎలా ఉంటాయని చూపిద్దామని నేను ఇలా అయితే వస్తున్నాను. సో ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ ఈ ట్రీస్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఈ ట్రీస్ మీరు చూడొచ్చు. అంటే వెళ్తున్న దారిలో ఈ రాళ్ళు అయితే ఈ భీముడు దున్నిన ప్రాంతం అని చెప్పాను కదా, ఈ రాళ్ళ మీద నాగలితో దున్నాడని చెప్పి అంటారు. సో ఈ రాళ్ళపైనే అదే లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి అక్కడ. సో అవన్నీ నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న దారి గుండా వస్తే మనం ఇక్కడికైతే రీచ్ అవుతాం అనమాట. సో ఈ లొకేషన్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ లొకేషన్కి అయితే మనం రీచ్ అవుతాం. ఇది రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఏంటంటే భీముడు దున్నిన ఈ ప్రాంతం అని చెప్పి చెప్తారు కదా. సో ఇదంతా కూడా ఈ గీతలన్నీ కూడా ఈ దున్నినందుకు ఇలా అయినాయని చెప్పి ఒక
ఈ హిస్టారికల్గా వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో దానికి ప్రూఫ్గా ఇదైతే చూపిస్తున్నారు. సో ఇవన్నీ ఈ లైన్స్ అన్నీ గీతలన్నీ కూడా తీసుకుంటా బ్యాగ్ సో ఇవన్నీ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా చిన్నయ్య గుట్టకు దగ్గరలో ఉంటుందన్నమాట. అంటే ఇదంతా కూడా చిన్నయ్య గుట్ట ప్రాంతం అని అంటారనమాట. సో ఈ లైన్స్ అయితే మీరు చూడవచ్చు. ఇది వర్షాకాలం అయితే ఈ లైన్స్ గుండా అయితే వాటర్ వస్తాయి, అంటే వీటి గుండా అయితే వాటర్ అయితే వస్తాయి. సో ఇలా అయితే ఉంటాయి ఇవి. సో ఈ గుట్ట పైన కానీ అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది కదా, సో అక్కడ చూడండి, అక్కడ కనిపించే ఆ గుట్ట అక్కడ కూడా మనకు ఈ లైన్స్ గీతలు అనేవి కనిపిస్తాయి. సో ఈ గీతలు ఏంటంటే భీముడు దున్నినప్పుడు ఏర్పడ్డ ఈ లైన్స్. మనకి ఇప్పుడు పొలం దున్నినప్పుడు వాటిని ఏమంటారు, మనము విత్తనాలు వేయడానికైతే నాగలితో దున్నప్పుడు అయితే నాగలితో దున్నప్పుడు మనకు విత్తనాలు వేయడానికైతే నేల వేరవుతుంది కదా. సో అలా దాన్ని ఎగ్జాక్ట్లీ ఏమంటారో అయితే నాకు తెలియదు. అయితే అలాంటి ప్రాంతం అంతా కూడా ఈ చార్లన్నీ కూడా అవే అనమాట. సో ఇలా అయితే కనిపిస్తాయి మీ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో ఇక్కడే కాకుండా ఆ గుట్ట పైన కూడా, సో అక్కడ కూడా మనకు ఈ చార్లు అయితే కనిపిస్తాయి. మనం అక్కడికైతే వెళ్ళి కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో మనం ఈ బ్యాక్ సైడ్ ప్లేస్ నుంచి అయితే వస్తామన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది ఇది. మనం ఇంకా ముందుకైతే వెళ్తాము. సో చూడొచ్చు, అప్పుడు ఇవన్నీ కూడా భీముడు దున్నాడు అని చెప్పి అంటారనమాట. అందుకే ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్పి అంటారనమాట. సో ఇదంతా పొలం అని చెప్పి, సో ఇక్కడ పంట వేశారని చెప్పి వీళ్ళైతే పిలుస్తారు. సో ఆ గుట్ట పైన కనిపించేవన్నీ కూడా ఈ నాగలితో దున్నడం వల్ల ఇలా అయింది, ఇలా దున్ని పంట పండించారని చెప్పి వీళ్ళైతే నమ్ముతుంటారు అన్నమాట ఇక్కడ. ఇదంతా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ లొకేషన్ అది ఎంత బాగుందో. సో ఎవరైనా ఫ్యామిలీతో వస్తే అయితే బాగుంటుంది. ఎందుకంటే చిన్నయ్య గుట్ట అని చెప్పి ఆ దేవుడి దగ్గర చూపించాను కదా, ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1.5 to 2 kilometers అయితే మనము నడవాల్సి ఉంటుంది. రోడ్ అయితే అంత బాగుండదు. సో ఇలా అయితే మనం పైకి చేరుకోవచ్చు. సో ఈ ముందు నుంచి కూడా అయితే మనం చేరుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి కూడా పైకి అయితే ఎక్కొచ్చు. సో ఇలా అయితే మనం ఎక్కుదాం, దగ్గర ఉంది కాబట్టి. సో ఈ రాళ్ళ మీద నుంచి అయితే మనం పైకి ఎక్కాల్సి అయితే ఉంటుంది. మెల్లమెల్లగా పైకి ఎక్కుదాం మనం. సో ఇదంతా ఫ్రెండ్స్, ఇదంతా కూడా భీముడు దున్నిన పొలం అని చెప్పి పిలుస్తారన్నమాట. అంటే చిన్నయ్య దేవుణ్ణి భీముడు అని చెప్పి పిలుస్తారని చెప్పాను కదా. సో భీముడు దున్నిన ఈ ప్రాంతం అని చెప్పి వీళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. సో ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇదంతా కంప్లీట్గా రాళ్ళే ఉంటాయి. బట్ ఇదంతా కూడా అంటే ఆ టైంలో ఇది అంటే భీముడు ఇక్కడ దున్నాడని చెప్పి అంటారు, కానీ ఈ రాళ్ళపైన ఇలా దున్నాడు, మరి ఇక్కడ ఎలా పంట పండింది అనేది మనకైతే తెలియదు. సో ఇక్కడ వాళ్ళైతే నాయకుడు వాళ్ళంతా అయితే నమ్ముతుంటారు అన్నమాట. సో అలా జరిగిందని, అందుకే చాలా ఏర్పడ్డాయని వాళ్ళైతే బిలీవ్ చేస్తుంటారు. సో కాబట్టి ఈ లొకేషన్ ఎలా ఉంటుంది అసలు అని చెప్పి చూపించడానికైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం గుట్ట హైట్గా ఉంది కాబట్టి నాకు కొంచెం ఎక్కుతుంటే ఆయాసం అయితే అనిపిస్తుంది. ఏం లేదు, ఇదంతా మీకు చూపించాలని ప్రయత్నం అనమాట, అంతే. ఇక్కడ కొన్ని ఈ చారలు ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఇదివరకు చూసిన వాటికంటే ఇవి చాలా ఎక్కువ లోతుగా అయితే ఉన్నాయి. సో ఇవైతే చూడొచ్చు మీరు.
ఫ్రెండ్స్ ఈ పైన అయితే ఇలా ఉంది. ఈ రాయి అంతా చూసుకుంటే స్టోన్ అంతా చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ గుట్టలు కానీ ఈ లొకేషన్ ఇవన్నీ చూస్తుంటే చాలా సూపర్ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మనం మంచుకొండల ప్రాంతం చెప్తుంటాం కదా, సో అక్కడ కనిపించింది అనమాట. సో మనకు అక్కడైతే కనిపిస్తుంది కదా, సో అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అది మంచుకొండలు అని పిలుస్తారు అనమాట. అంటే మనకు మంచుకొండలను ఎందుకు పిలుస్తారంటే ఆ రాళ్ళ నుంచి కుంతీదేవి తపస్సు చేసి పూజ చేసినప్పుడు శివుడు అనుగ్రహించి వాళ్ళ నుంచి అంటే రాళ్ళ నుంచి చల్లని నీరుని రప్పించాడని చెప్పి అంటుంటారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే మనం చప్పట్లు కొట్టినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ సౌండ్ చేసినప్పుడు కానీ ఎంత సౌండ్ వస్తే అంత నీరు ఆ గుట్టల నుంచి బండల నుంచి అంటే ఆ రాళ్ళ నుంచి కిందికి వస్తుందని చెప్పి అంటుంటారన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఆ లొకేషన్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి మరి నిజంగా వాటర్ వస్తాయి, ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది, మనం వాటిని చూడవచ్చా, సో అవన్నీ అయితే వీడియోలో అయితే కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఈ లొకేషన్ వచ్చేసి ఈ భీముడు ఎక్కడైతే దున్నాడు, చిన్నయ్య దేవుడు ఎక్కడైతే దున్నాడు అని చెప్పి అంటారో, సో ఇదంతా ఆ ప్రాంతం అనమాట. సో ఈ రాళ్ళపైన దున్నాడు, ఇక్కడే పొలం దున్ని పండించాడు, పంట పండించాడు అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నమ్ముతుంటారు అనమాట. సో అది హిస్టరీ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ అయితే ఈ లొకేషన్ అంతా మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఒక్కసారైనా మీరు విజిట్ అయితే చేయడానికి అయితే బాగుంటుంది అనమాట. సో మీరు చూడవచ్చు ఆ కుండలు కానీ, ఆ ప్రాంతం కానీ, ఈ గుట్టలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇలా అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకసారి నేను చూపిస్తాను. 360 డిగ్రీస్లో ఇది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంటుంది. సో ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్, చూడడానికి అమేజింగ్ కదా. సో మనం వచ్చిన దారి అక్కడ లాస్ట్ నుంచి అనమాట. సో అక్కడ కొంచెం డౌన్గా ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనం వచ్చాము. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఆ దారి గుండా మనము ఈ కింద నుంచి అయితే ఇక్కడ పైకి అయితే చేరుకున్నాం. మనం ఇంకా మంచుకొండల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సో ఆ ప్లేస్కి వెళ్తే మంచుకొండలు అనేవి మనము రీచ్ అవుతాము. సో ఇక్కడ నుంచి అక్కడికి ఇంకొక 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది, మనకు చాలా దూరంగా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తే మంచుకొండలు మనం చప్పళ్ళు కొడితే వాటర్ వచ్చేవి మాత్రం ఉంటాయని అంటారు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము వీడియోలో అయితే మనం కవర్ చేద్దాం. సో లెట్స్ గో టు ద ప్లేస్.